700 కోట్ల రూపాయలు భారీ ఆర్డర్ వచ్చింది. కానీ స్టాక్ మాత్రం పడిపోయింది. ఇది ఎలా సాధ్యం? ఇదే ఇప్పుడు మార్కెట్లో చర్చలో ఉన్న బజేల్ ప్రాజెక్ట్స్ కథ. బజేల్ ప్రాజెక్ట్స్ అనేది పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈపీసీ కంపెనీ. ఇది సబ్స్టేషన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, సోలార్ ప్రాజెక్ట్స్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పెద్ద పవర్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తుంది. ఇది మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ కు సంబంధించిన కంపెనీ. మార్చి 13న కంపెనీకి 700 కోట్లకు పైగా భారీ ఈపీసీ ఆర్డర్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఎంఎస్ఈటీసీఎల్ పూణే 400/220 కెవి సబ్స్టేషన్ నిర్మాణానికి సంబంధించినది. అదే కాకుండా ఫిబ్రవరిలో మందసౌర్ 765 కెవి ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది. ప్రస్తుతం స్టాక్ ధర సుమారు రూ. 140. 52 వారాల గరిష్టం రూ. 263, కనిష్టం రూ. 137 దగ్గర ఉంది. మార్కెట్ క్యాప్ సుమారు 1,600 కోట్ల రూపాయలు దగ్గరగా ఉంది. రోజ్ 11.05%. Q3 FY26లో రెవెన్యూ 562 కోట్ల రూపాయలు. కానీ ప్రాఫిట్ మాత్రం 42 లక్షల రూపాయలు లాస్. అయితే పాజిటివ్ విషయం ఏమిటంటే ఎబిటా 45% పెరిగింది. ఈ స్టాక్ PE 153, ఈపీసీ రంగం సగటు 23 నుండి 30 మాత్రమే. అందుకే వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని కొంతమంది ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. కంపెనీ రాస్తా 2030 స్ట్రాటజీ ద్వారా పెద్ద హైమార్జిన్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తోంది. అదే కాకుండా సౌదీ జెవీ ద్వారా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా లక్ష్యంగా పెట్టుకుంది. రిస్క్ ఏమిటంటే ప్రాఫిట్ డిక్లైన్, హై వాల్యుయేషన్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలేస్. రివార్డ్ ఏమిటంటే కొత్త 700 కోట్ల రూపాయలు ఆర్డర్ ఇన్ఫ్లో పెరుగుతోంది. ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి ప్రశ్న ఏమిటంటే బలమైన ఆర్డర్లు ఉన్న ఈ కంపెనీ నిజంగా టర్నరౌండ్ అవుతుందా, లేక వాల్యుయేషన్ వల్ల ఇంకా ప్రెషర్ లోనే ఉంటుందా? ఇలాంటి ఆనెస్ట్ స్టాక్ అప్డేట్స్ కోసం ఈ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.